తెలంగాణ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పెద్ద మూవీకి కూడా పర్సెంటేజ్ కావాల్సిందేనని ఎగ్జిబిటర్స్ స్పష్టం చేశారు. పర్సెంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమా ఆడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. కావాలనే నిర్మాతలు జాప్యం చేస్తున్నారన్న ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ సిస్టమ్ అమలు చేస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తెలిపారు. పర్సెంటేజ్ ఎంత ఇస్తారో స్పష్టంగా చెప్పాలని ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేశారు. హరిహర వీరమల్లు మూవీ విడుదల సమయంలో కూడా తమ సమస్యను పరిష్కరిస్తామన్నారు. కానీ సంవత్సరం అయినా పట్టించుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద మనిషి అని ఆయన్ను కలిసి తమ బాధలు చెప్పుకుంటామన్నారు ఎగ్జిబిటర్స్. అదే మేమంటాం వీఆర్ నాట్ కీపింగ్ ఎనీ రిస్ట్రిక్షన్స్ అస్సలు పెడతలేము. ఏది ఈ పెద్ద సినిమాకు మేము పెడతలేము. కూర్చున్నాం, అది అన్నిటికన్నా తక్కువ ఏముంటుందో పర్సంటేజే. వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ మాకు జబర్దస్తి చేస్తలేము. ఇప్పుడు వచ్చే సినిమా ఏదైతే ఉంటుందో దాన్ని మాట్లాడతాం. మాకు ఇంతే కావాలి అంటాం. నో రాలేరండి మాకు థియేటర్ గ్రేడింగ్ చేయడానికి. మీ ప్రెస్ మీడియా వల్ల మెగాస్టార్ గురుగారు కానికిట తోలుకపోతే మాకు 5 వస్తాము, మా బాధ చెప్పుకుంటాం. ఆయనకు తెలుస్తుంది అట్లేదు, అరే వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంత పెద్ద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద మనిషి ఎవరు లేరు. మెగాస్టార్ గురుగారు తర్వాత ఆయన ఒక్కడే పెద్ద మనిషి. అలా పెద్ద మనిషి గారు తాను వస్తే ఒక 5 వస్తాము, మా బాధ ఏందో చెప్పుకుంటాం. సార్ ఇది సార్ మీరు తప్పు అనుకుంటారు, పెద్ద సినిమా కాదే కాదు. ఇంతకుముందు ఆధారాలు మీరు ఉండాలంటే సరే అని దాన్ని ఇడిచేసినాం. ఇప్పుడు కూడా మేము ఎందుకంటాం, ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు. వీళ్ళు ఒకటని అని అంటారు. దాని తర్వాత సరే వద్దురా బాబు దీన్ని ఒకటి ప్రెస్ మీట్ ఇడిస్తేనే బెటర్ అని చెప్పి అందరూ కోరితే మేము ఇవాళ పెట్టుకున్నాం. గ్రేడింగ్ అనేది ఒక వన్ ఆఫ్ ద టాపిక్. గ్రేడింగ్లో ప్రొజెక్టర్ ఏం పెట్టారు, ఏసీ ఏం వేశారు, ఇవన్నీ టాపిక్స్. సో వాటన్నిటికీ కల్మినేట్ ఎక్కడ అవుతుంది, కలెక్షన్ ఎంత వచ్చింది అనేది ఒక రిజల్టెంట్. Collection is the resultant of all these parameters. So grade it according to collections. So collections ప్రకారంగా grading అంటే ఏంటి, percentage. So win-win situation is the formula. So I don't want to say this, but ఈ grading అనేది ఒక కుంటి సాక అనే క్వశ్చన్ మార్క్ పెట్టాలి. మల్టీప్లెక్స్ లో గ్రేడింగ్ ఉందా, ఒక మల్టీప్లెక్స్ బెటర్, ఒక మల్టీప్లెక్స్ నాట్ బెటర్, రైట్? కలెక్షన్స్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ పేరు తీసుకోవద్దు, దాంట్లో గ్రేడింగ్ ఏమైనా ఉందా? సో బేసికలీ ఆ ప్రశ్న కూడా మనం జవాబు చెప్తూ ముందుకెళ్దాం.